ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. సామాన్య కాలములో 15వ ఆదివారము. ప్రియమిత్రులారా, మానవులు ఎవరి మత నియమాలను వారు అనుసరిస్తూ ఎవరి కర్మకాండలను వారు పాటిస్తేనే చాలు అని అనుకొనటం పెద్ద పొరపాటు. దైవభక్తి గల ఏ వ్యక్తి అయినా సరే ఇరుగు పొరుగు వారితో ప్రేమతో మెలగాలి. ప్రేమ లేనిదే నిత్య జీవాన్ని పొందలేము. కనుకనే నేటి పవిత్ర గ్రంథ పఠనాలు ఈరోజు మనకు ప్రేమతత్వాన్ని గురించి ప్రబోధిస్తూ ఉన్నాయి. ఈ ప్రేమకు 2 కోణాలు ఉన్నాయి. ఒకటి, భక్తుడు అనేవాడు దేవుణ్ణి నిండు హృదయముతో ప్రేమించాలి. 2, అదే సమయంలో ఆ దేవుణ్ణి తోడి నరుల్లోనూ చూచి అతన్ని కూడా ప్రేమతో ఆదుకోవాలి. ఇదే మోక్షానికి మార్గం. ఈ విషయం నేటి పవిత్ర గ్రంథ పఠనాలు ఎట్లు వివరించాయో క్రమంగా పరిశీలించుదాం. నేటి ప్రథమ పఠనం ద్వితీయోపదేశ కాండము నుండి గ్రహింపబడినది. అధ్యాయం 30 వచనాలు 10వ వచనం నుండి 14వ వచనం వరకు. ద్వితీయోపదేశ కాండం అనేది 2వ ధర్మశాస్త్రం వంటిది. ఇది మోషే ధర్మశాస్త్రం మీద ఉపదేశాల సంకలనమని కానీ లేక ధర్మశాస్త్రం మీద ధ్యానాంశాలు అని కానీ చెప్పవచ్చును. ఈరోజు మనం వినిన పాఠ్యభాగం మోషే ధర్మశాస్త్రం మీద వినిపించిన 4వ ఉపదేశము. ఇదే మోషే అందించిన ఆఖరి ఉపన్యాసము కూడా. ఈ ఉపన్యాసము ద్వారా మోషే ఇశ్రాయేలు ప్రజలను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. తాము నమ్ముకుంటున్న దేవుడు తమకు ఎంతో దూరములో లేడని, పైగా ఆయన చాలా చేరువలోనే ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని శాసనాన్ని కనుగొనడానికి ఎవడునూ ఆకాశమునకు ఎక్కిపోనక్కరలేదు. ప్రభుని శాసనాన్ని వినటానికి ఎవడునూ సముద్రాలు దాటిపోవలసిన అవసరము లేదు. అది మీ చెంతనే ఉంది. అది మీ నోటనే, మీ హృదయములోనే ఉన్నది. మీరు ఈ శాసనమును విధేయింపుడు. మీరు ప్రభువునకు విధేయులై ఉండుడు. ధర్మశాస్త్రమున విధింపబడిన ఆజ్ఞలను పూర్ణ హృదయముతో పాటింపుడు. నిండు మనసుతో మీరు దేవుని చెంతకు తిరిగి రండు. అప్పుడు మీరు దీవింపబడుదురు అని వివరించాడు. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 10 నుంచి 14 వరకు. ఇశ్రాయేలీయులు బాబిలోను ప్రవాసములో ఉండగా ఈ ప్రవచనం రూపొందించబడినట్లు తెలుస్తుంది. కనుక మనం ప్రభువు స్వరానికి చెవియొగ్గి ఆలకించాలి. మనస్సు పెట్టి దానిని పాటించాలి. అది సుదూరములో లేదు, అది నీ హృదయ కుహరములోనే ఉంది. అని అంటే నీ మనస్సాక్షి దేవుని స్వరం అని అర్థం. నీలో ఉంటూ నీ మనస్సాక్షి ద్వారా దేవుడు వినిపించే సందేశాన్ని నీవు పాటించు అని భావం. మనకు తెలిసినట్లుగానే మన మనస్సాక్షి మన తప్పొప్పులను మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. దేవుడు మనలోని ఈ మనస్సాక్షిని వాడుకుంటూ మనకు మంచి చెడులను గ్రహింపగల విచక్షణను దయచేస్తూ ఉంటాడు. మంచి పని చేస్తే మెచ్చుకుంటాడు, తప్పుడు పని చేస్తే గద్దిస్తుంటాడు. మనం మంచి పని చేయాలంటే దేవుని స్వరాన్ని వింటూనే ఉండాలి. ఆ దేవుని స్వరమే మన హృదయాన్ని వశం చేసుకొని సన్మార్గంలో నడిపిస్తుంది. అయితే కొన్నిసార్లు మనకు సరి అయిన అవగాహన లోపిస్తుంది. మన జీవితంలో మనం ఏ త్రోవన పోవాలో మనకు అంతుపట్టదు. అట్టి పరిస్థితుల్లో మనం ప్రభువునకు మొరపెట్టాలి. ఆయన సహాయం కొరకు అర్థించాలి. కనుకనే నేటి ప్రత్యుత్తర కీర్తన, భక్తుడా, నీవు నీ అవసరములలో ప్రభువును సమీపించుము, ఆయన నీ మొరను వినును అని తేటతెల్లం చేసింది. కీర్తన 69 చరణం 33. అందువలననే
మోషే కూడా ప్రజలకు ఇట్లు ఉపదేశించాడు, మీరు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ ప్రభువు చెంతకు మరలి రండు అని. విశ్వసనీయుడైన దేవుడు మీకు దాపుననే ఉంటాడు. ఆయన శాసనములు కఠినముగా ఉండవు, అవి మీ శక్తికి మించి ఉండవు అని కూడా సూచించాడు. 30:11 అందువలననే ముందుగా మీ ప్రభువైన దేవుని పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమింపుడు అని అంటూ, నిన్ను వలె నీ పొరుగువారిని కూడా ప్రేమింపుడు అని సూచించబడినది. ద్వితీయోపదేశకాండం 6:5, లేవి 18:19. ఈ అంశమనే యేసుక్రీస్తు ఈరోజు ఒక మంచి ఆదర్శ కథ ద్వారా వివరించాడు. అదే మంచి సమరయుని కథ. జగత్ప్రసిద్ధికెక్కిన ఆ కథ వివరాలు ఇవి. ఆ కాలంలో ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు యేసు బోధలను పరీక్షించాలని అనుకొని ఆయనను సమీపించాడు. అయ్యా, నిత్య జీవము పొందటానికి నేనేమి చేయాలో చెప్పగలవా అని ప్రశ్నించాడు. అప్పుడు క్రీస్తు అతనికి ఎదురు ప్రశ్న వేశాడు. నేను చెప్పేదేముంది? నీవు చదువుకొనిన ధర్మశాస్త్రములో ఏమి వ్రాసి ఉంది అని అడిగాడు. అందుకు ఆ బోధకుడు 2 ఆజ్ఞలను పేర్కొన్నాడు. ఒకటేమో నీ దేవుణ్ణి పూర్ణ హృదయముతో ప్రేమించు అనే దైవ ప్రేమాజ్ఞ. రెండవదేమో నిన్ను నీవు ప్రేమించుకొనినట్లే నీ పొరుగువారిని ప్రేమింపుము అనే సోదర ప్రేమను గూర్చిన ఆజ్ఞ. అప్పుడు ఆ ధర్మశాస్త్ర బోధకుని ఉద్దేశించి, నీవు లెస్సగా చెప్పావు, నిత్య జీవాన్ని సంపాదించి పెట్టే మార్గాలు ఇవి రెండేనని క్రీస్తు సమాధానం ఇచ్చాడు. క్షేమ ఇశ్రాయేలు అనే ప్రార్థనను మనం ముందుగానే ఆలకించాం. నీవు నీ ప్రభువైన దేవుణ్ణి నిండు హృదయముతో ప్రేమించుమని అక్కడ చెప్పబడింది. ఈ ప్రార్థనను యూదులు రోజునకు 2 పర్యాయాలు జపిస్తారు. ఈ ప్రార్థన భగవంతుణ్ణి నిండు మనసుతో అవిభక్త హృదయంతో ప్రేమించుమని చెబుతుంది. మన దైవ భక్తి ఇంత గాఢంగా ఉండాలి. దీనికి సంబంధిత ఆజ్ఞ సోదర ప్రేమను గూర్చిన ఆజ్ఞ. ఇది లేవీయ కాండం 19వ అధ్యాయం 18వ వచనము నుండి గ్రహింపబడింది. యూదులు ఈ సోదర ప్రేమ శాసనానికి చాలా పరిమిత భావాన్ని ఆపాదించారు. నీ పొరుగు వారిని ప్రేమింపుము అంటే నీ తోడి యూదజాతి వాడిని ప్రేమింపుము అనే అర్థాన్ని వారు చెప్పారు. తమ జాతికి చెందని గ్రీకు ప్రజలను కానీ, రోమను ప్రజలను కానీ, లేక ఇతర జాతి ప్రజలను కానీ వారు ప్రేమింపనక్కరలేదని తలంచారు. అందువలన ధర్మశాస్త్ర బోధకుడు క్రొత్త ప్రశ్నను లేవదీశాడు. అసలు నా పొరుగువాడు అంటే ఎవడు అని మరలా క్రీస్తును ప్రశ్నించాడు. అనగా, మా సొంత జాతి యూదులను ప్రేమిస్తే సరిపోతుందా, లేక ఇతర జాతుల వారిని కూడా ప్రేమించాలా అనే అర్థంతో ఈ ప్రశ్నను అడిగాడు. ఇక్కడ పొరుగువాడు అనే పదం మనం ప్రేమించవలసిన వాడు అనే అర్థముతో వాడబడింది. అప్పుడు క్రీస్తు ప్రభువు పొరుగువాడు అనగా నీవు ప్రేమింపదగిన వాడు ఎవడో చెబుతాను, సావధానంగా విను అని అంటూ మంచి సమరయుని కథ చెప్పాడు. అది ఇలా కొనసాగింది. ఒకానొక బాటసారి యెరూషలేము నుండి యెరికో నగరమునకు వెళ్ళుచున్నాడు. అది 27 కిలోమీటర్ల ప్రయాణం. అది నిర్జన ప్రదేశం గుండా కొనసాగుతుంది. ఆ దారి కొండల గుండా పోతుంది. ఎన్నెన్నో ఎత్తు పల్లాలతో ఉంటుంది. అందువలన దారి దోపిడీ చేసే దొంగలకు అది చాలా అనువైన ప్రదేశంగా ఉండేది. కనుక ఆ రోజు ఈ బాటసారిని దొంగల ముఠా ఒకటి హఠాత్తుగా చుట్టుముట్టి అతని వద్ద ఉన్నవన్నీ దోచుకొని అతనిని తీవ్రంగా గాయపరచి కొన ఊపిరితో విడిచి వెళ్ళిపోయారు. గాయపడిన వాడు త్రోవ ప్రక్కన పడి ఉన్నాడు. ఇంతలో అదే దారిలో ఒక యాజకుడు, ఒక లేవీయుడు ఒకరి తరువాత ఒకరు వెళ్ళారు.
త్రోవ ప్రక్కన పడియున్న బాటసారిని చూచారు. కాని ముఖం త్రిప్పుకొని పట్టించుకొనకుండా త్రోవ ఆవలి ప్రక్కగా వెళ్ళిపోయారు. ఆ యాజకుడును లేవీయుడును ఇద్దరును యెరూషలేము దేవాలయములో దైవార్చనలు నిర్వహించే భక్తులే. అయినా దేవుని పోలిక కలిగి ఉన్న తోడి నరుణ్ణి పట్టించుకునే కారుణ్యం వారికి లేదు. వారికి కర్మకాండల నిర్వహణములో ఉన్న ప్రీతి అక్కరలో ఉన్న తోడి నరుని పట్ల లేదు. అందువలన గాయపడి ప్రమాదములో చిక్కుకొని ఉన్న వాని పట్ల వారు పొరుగువానిగా ఉండలేకపోయారు, అనగా అతనిపై ప్రేమ చూపించలేకపోయారు. వారిద్దరూ వెళ్ళిన తరువాత మూడవ వాడు వచ్చాడు. ఇతడు సమరీయుడు. యూదులకు సమరీయులకు బద్ధవైరం. వాళ్ళ ఇంటి మీద కాకి వీళ్ళ ఇంటి మీద వాలేది కాదు. అయినా సమరీయుడు ప్రాణాపాయములో ఉన్నవారిని సమీపించాడు. అతడు యూదుడేనని గుర్తుపట్టాడు. అయినా అతడు జాతి వైరాన్ని పట్టించుకోలేదు. గాయపడిన వానిలో తనను తాను చూచుకొన్నాడు. అక్కరలో ఉన్న తోడి నరునిపై జాలిపడ్డాడు. సాయం చేయుమని అడిగే శక్తి కూడా లేకుండా కూలిపోయి ఉన్న వాని వద్దకు వెళ్ళి అతని గాయాలకు ప్రథమ చికిత్స చేశాడు. తన వద్దనున్న నూనెను పోసి గాయాల నొప్పిని తగ్గించాడు. ద్రాక్షరసం గాయాలపై పోసి చీము పట్టకుండా కట్టుకట్టాడు. పిమ్మట అతడు గాయపడిన యూదుని తన గాడిదపై కూర్చుండబెట్టుకొని ఒక సత్రమునకు తీసుకొని పోయాడు. అక్కడ ఒక వైద్యునికి అప్పగించాడు. వైద్యం చేయటానికి అవసరమైన డబ్బును కొంత చెల్లించాడు. తిరిగి వచ్చినప్పుడు మిగిలిన రుసుమును చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. సత్రపుశాల యజమానునితో వీరిని పరామర్శింపుము. నీకు ఎక్కువ వ్యయము అయినచో తిరిగి వచ్చిన పిమ్మట చెల్లింపగలను. వీని ప్రాణమును నిలబెట్టుము అని చెప్పి తన పని మీద తాను వెళ్ళిపోయాడు. ఇంతవరకు చెప్పి క్రీస్తు ధర్మశాస్త్ర బోధకునితో ఈ ముగ్గురిలో గాయపడిన బాటసారి పట్ల పొరుగువానిగా వ్యవహరించిన వాడు ఎవడు అని ప్రశ్నించాడు. కనికరము చూపినవాడే గదా అని ధర్మశాస్త్ర బోధకుడు సమాధానం ఇచ్చాడు. అంతటా యేసు అతనితో నీవు వెళ్ళి అటులనే చేయుము అని ఆదేశించాడు. నీవు ఆశించే నిత్య జీవం పొందటానికి ఇదే సరి అయిన మార్గం అనే భావం ఈ ఆదేశంలో ఉంది. ఈ విధంగా మన తోడివారిని ప్రేమించకుండా మనం దేవుణ్ణి సేవించలేము. దేవుణ్ణి ప్రేమించకుండా సోదరుని ప్రేమించటం కూడా సాధ్యపడదు. ఎందుకంటే క్రైస్తవ విశ్వాసం ప్రకారం మానవులందరూ దేవుని సంతానమే. అందరూ ఆయన బిడ్డలే. ఆయన వారిని అందరినీ సదా ప్రేమిస్తూ ఉంటాడు. కనుక దేవుడు ప్రేమించే మానవులను మనం ద్వేషించటం నేరమవుతుంది. ఉదాహరణకు, మనం ఎవరి తల్లిదండ్రులనైనా ప్రేమిస్తే వారి పిల్లలను కూడా ప్రేమిస్తాం కదా. మనకు వారి తల్లిదండ్రుల మీద ఉన్న అభిమానాన్ని వారి సంతానం మీద కూడా చూపిస్తాం కదా. అదేవిధంగా దేవుడు నిష్పక్షపాతంగా అభిమానించే మానవులందరినీ మనం కూడా అభిమానించాలని క్రైస్తవ విశ్వాసం బోధిస్తుంది. అందుచేతనే క్రీస్తు ఒకనాడు వేరొక ధర్మశాస్త్ర బోధకునికి ఉపదేశిస్తూ, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలెను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకొనినట్లు నీ పొరుగువారిని ప్రేమింపుము. ఇది రెండవ ఆజ్ఞ. వీరిని మించిన ఆజ్ఞ మరి ఒకటి లేదు అని ధర్మశాస్త్ర బోధకునికి తెలియచేసినట్లు మార్కు సువార్తకారుడు పేర్కొన్నాడు. మార్కు 12:29-31 వరకు. లోకాంతం తరువాత జరిగే తుది తీర్పును గూర్చి ప్రబోధిస్తూ క్రీస్తు ప్రభువు జగజ్జనులను ఉద్దేశించి ఇట్లు పలికాడు.
నరమాతృలారా, ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు మేలు చేసినను కీడు చేసినను అది నాకు చేసినట్లేనని నొక్కి వక్కాణించాడు. మత్తయి 25:40 దీనిని బట్టి క్రీస్తు మానవ మాతృలను ఎంత సాదరంగా చూస్తున్నాడో, వారిలో ఆయన ఎలా కొలువు తీరి ఉన్నాడో స్పష్టంగా తెలియజేశాడు. ఈ ప్రబోధం ప్రకారం మనం తోడినరులను ద్వేషించటం, వారికి కీడు తలపెట్టడం ఏ విధంగానూ సమంజసం కాదు. మనం పరోపకారులంగా ఉండాలే కానీ పరపీడకులుగా ఉండరాదు. ఇతరులకు అపకారము చేయటం అనేది కానీ, ఇరుగు పొరుగును చిన్నచూపు చూడటం అనేది కానీ క్రైస్తవ విశ్వాసానికి పూర్తిగా విరుద్ధం. యేసుక్రీస్తు సోదర ప్రేమను గూర్చి చెప్పిన మంచి సమరీయుని ఆదర్శ కథనంలో సోదర ప్రేమకు ఉండవలసిన ముఖ్య లక్షణాలను చాలా చక్కగా వెలికితీశాడు. వాటిని ఇప్పుడు క్రమంగా పరిశీలించుదాం. 1. మంచి సమరీయుడు దేవుని మీద గొప్ప విశ్వాసంతో ప్రవర్తించాడు. గాయపడిన వాని పట్ల నిష్పక్షపాతంగా ప్రవర్తించాడు. కులం, మతం, వర్ణం, వర్గం, జాతి భేదాలను అతడు విస్మరించాడు. ఈ లోకములోని స్త్రీ పురుషులందరూ పరలోకపు తండ్రి యొక్క అనుంగు బిడ్డలేననే భావాన్ని స్పష్టంగా ప్రదర్శించాడు. 2. 3 రకాల వ్యక్తుల్లో ఇతడు ఉత్తముడు అని అనిపించుకున్నాడు. ఉదాహరణకు, దేవుని ఆలయములో పూజలు అర్పించే యాజకుడు, లేవీయుడు, వీరిద్దరూ తమ్ము గురించి ఆలోచించుకున్నారు. మేము గాయపడిన వాడిని తాకితే, వానికి సాయం చేస్తే మేము మలినపడతాం కదా అనే మూఢనమ్మకముతో పోయారు. సోదర ప్రేమ సూత్రాన్ని కాళదన్నారు. వీరు సొంత గౌరవాన్ని కాపాడుకొనటం కొరకు తోడినరుని గౌరవాన్ని మంటగలిపి తమ దారిన తాము పోయారు. ఇతరులకు ఉపకారం చేస్తే, నిస్వార్థంగా తోడి మనిషిని ఆదరిస్తే అది మనలను పవిత్రపరుస్తుందే కానీ మనలను అశుద్ధులను ఎట్లు చేస్తుంది? ఎదుటి మనిషికి మేలు చేస్తే మలినపడటం అనేది అజ్ఞానంతో కూడిన కుంటి సాకు. అది మానవత్వం లోపించిన నీచత్వం. కనుకనే సమరీయుల వర్గానికి చెందినవాడు తమ శత్రువర్గీయుడైన యూదుని ప్రాణాన్ని కాపాడి, అప్పటి వరకు మామూలు సమరీయుడుగా ఉన్నవాడు క్రీస్తు ద్వారా మంచి సమరీయుడు అని అనిపించుకున్నాడు. దేవుని దృష్టిలో ఇలాంటి ప్రేమ స్వభావులే ఉత్తములు. 3. బందిపోటు దొంగలేమో తోడివానికి ప్రాణహాని కలిగించారు, కానీ మంచి సమరీయుడు కొన ఊపిరితో ఉన్నవాని ప్రాణాన్ని కాపాడాడు. దొంగలేమో పొరుగువాని సొమ్మునంతా అపహరించారు, మరి సమరీయుడేమో తన సొమ్మును పొరుగువాని ప్రేమ కొరకు ఖర్చు చేశాడు. తన వద్దనున్న తైలాన్ని, ద్రాక్షరసమును, తాను ప్రయాణిస్తున్న గాడిదను, తన డబ్బును, తన సమయాన్ని తోడినరుని కొరకు ఉపయోగించాడు. అతని యోగక్షేమాలను గూర్చి చాలా శ్రద్ధ చూపించాడు. ఈ రీతిగా దొంగలేమో అంతా అపహరిస్తే, మంచి సమరీయుడేమో సమస్తాన్ని సమకూర్చాడు. బందిపోటు దొంగలేమో పాపకారకులయ్యారు, మంచి సమరీయుడేమో పాపహరుడు అయ్యాడు. 4. మంచి సమరీయుడు మాటల మనిషి కాదు, కానీ క్రియాశీలి. కనుకనే అతడు గాయపడిన వారిని చూచి సానుభూతి తెలియజేసి తప్పించుకుపోలేదు. తన సానుభూతికి క్రియారూపాన్ని ఇచ్చాడు. సమస్యకు తానే పరిష్కారం చూపించాడు, కనికరించాడు. పరలోకపు తండ్రి వలె తాను కూడా తోడివాని మీద కనికరముతో వ్యవహరించాడు. అతనికి డబ్బు ఖర్చైనా వెనుతీయలేదు. గాయపడిన ప్రాణాన్ని తన ప్రాణంతో సమానంగా భావించి సాయం చేశాడు. తన శక్తి సామర్థ్యాలన్నీ తోడివానికి ఉపకరించేలాగా ప్రయోగించాడు. 5. మంచి సమరీయుడు
నిష్కామ కర్ముడుగా ప్రవర్తించాడు. దారి ప్రక్కన గాయపడి ఉన్నవానికి సాయం చేస్తే నాకేమీ లాభం అనే ప్రశ్న అతనిలో రాలేదు. అతడు స్వార్థరహితుడు, ఉదార స్వభావి. అందువలననే అతడు సొంత లాభాన్ని పరిత్యజించి పరుల క్షేమానికి పూనుకొన్నాడు. ఇది సోదర ప్రేమకు ఉన్న దొడ్డ గుణం. 1 మైలు వెళ్ళవలసిన వాడు 10 మైళ్ళు వెళ్ళి తోడివానికి ప్రేమ చూపించాడు. మంచి సమరయుడు మంచిని మంచి కొరకే చేశాడు కానీ స్వలాభం కోరి గాని 10 మంది మెప్పును పొందాలని గాని చేయలేదు. అతడు తన సరిహద్దులను దాటి వెళ్ళి అక్కరలో ఉన్న వానికి అతడు శత్రువైనా సరే సాయం చేశాడు. ఇన్ని కారణాలను బట్టి క్రీస్తు ధర్మశాస్త్ర బోధకునితో నీవు వెళ్ళుము, సమరయుని వలె సోదర ప్రేమతో జీవింపుము అని అన్నాడు. సోదర ప్రేమ ఎప్పుడు కూడా చర్చలతోనూ ప్రశ్నలతోనూ ప్రారంభం కాదు, కానీ హృదయములో దైవభక్తి నుండి సోదర ప్రేమ పుట్టుకొస్తుంది. అప్పుడు నా సోదరుడు లేక నేను ప్రేమించదగిన పొరుగువాడు ఎవడు అని మనము ప్రశ్నించము, కానీ అందరినీ మనలాంటి వారుగానే భావించి అందరికీ సోదరులంగాను సోదరీలుగాను మనం ఉంటాము. ఈ దైవ భక్తిని గూర్చి, సోదర ప్రేమను గూర్చి సవినయముగా భయభక్తులతో ఆలకించిన మా శ్రోతలను సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దీవించి కాపాడునుగాక. కనుక ఈనాటి మాట ఇది: పరహిత ప్రేమ లేని చోట దేవుడుండడు, దేవుడుండని చోట దేవాలయాలు ఎందుకు?